ఇవాళ మధ్యాహ్నం కేరళకు రేవంత్ రెడ్డి, రాత్రికి కేరళ నుండి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్. నేడు కవిత పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ. సిబిఐ ఈడీ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్లు. తాడిపత్రి అల్లర్ల ఘటనలపై ఎంక్వైరీ. 150 మందిపై రౌడీ షీట్ ఓపెన్. బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తు. 5 నిందితుల ఖాతాల ఫ్రీజ్. అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటిన రెమాల్. సముద్ర తీరంలో భారీగా ఎగిసిపడుతున్న అలలు. ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపీ ప్రజలు. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్. కొమరం భీం జిల్లా నకిలీ సీడ్ సీజ్. 3 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం. తెలంగాణలో గుట్కా తయారీ అమ్మకాలపై నిషేధం. ఏడాది పాటు నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీ కాలం పొడిగింపు. 1 నెల రోజుల పాటు ఎక్స్టెండ్ చేసిన కేంద్ర ప్రభుత్వం. దేశంలో పలు ప్రాంతాలు బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కూటమి గెలుస్తోందన్న ఖర్గే. నాసిక్ లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల తనిఖీలు. సోదాల్లో గుట్టలుగా బయటపడ్డ కరెన్సీ నోటులు. స్పైస్ జెట్ విమానాన్ని ఢీకొట్టిన పక్షి. ఢిల్లీలో సురక్షితంగా ఫ్లైట్ ల్యాండింగ్. ఖతర్ ఎయిర్వేస్ విమానంలో కుదుపులు. 11 మందికి గాయాలు. అమెరికాలో టోర్నడోలో బీభత్సం. టెక్సాస్, ఓక్లహామాల్లో 11 మంది మృతి. పాపువా న్యూ గియాన్లో విరిగిపడ్డ కొండ చర్యలు. 670 మంది సజీవ సమాధి. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ వరదల బీభత్సం. నీట మునిగిన పలు ప్రాంతాలు. 15 మంది మృతి. చైనా ల్యాబ్ లో మరో ప్రాణాంతక వైరస్. ఎబోలా తరహా కొత్త వైరస్ సృష్టించిన శాస్త్రవేత్తలు. ఐపీఎల్ 17వ సీజన్ విజేతగా కోల్కతా. 113 పరుగులకే కుప్పకూలిన హైదరాబాద్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.